సింహరాశివారు పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు తిరుగానేది ఉండదు. మీ కష్టాలు పోతాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పోతాయి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పౌర్ణమి తిథికి ఎంతో విశిష్టత ఉంది. చంద్రుడు తన షోడశ కళలతో నిండుగా ప్రకాశించే ఈ రోజున చేసే ఏ చిన్న దైవ కార్యమైనా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ ఉంటుందని, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆమెను ఆరాధిస్తారో వారి ఇంట్లో అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం. మీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న దారిద్ర్యం తొలగిపోయి అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఈ పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. పౌర్ణమి రోజు ఏ పని చేయాలి? పౌర్ణమి రోజు ఈ రాశివారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రీ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చంద్రుడు మన మనస్సుకు కారకుడు. జాతక చక్రంలో చంద్రుడి స్థితిని బట్టే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం, ప్రవర్తన మరియు భావోద్వేగాలు ఆధారపడి ఉంటాయి. మీరు చిన్న విషయాలకు ఎక్కువ ఆలోచిస్తున్నా, ప్రతిసారి మీ మైండ్ డైవర్ట్ అవుతున్నా, మీరు తరచూ నిద్రలేమ సమస్యలతో బాధపడుతున్నా, మీరు ఖర్చులను నియంత్రించుకోలేకపోతున్నా, దానికి కారణం చంద్రుడే. మీకు చంద్రుడి అనుగ్రహం కలగాలి అన్నా, మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అన్నీ ఈ పౌర్ణమి రోజు కొన్ని పనులను చేయండి. ఇవి చేస్తే మీ జీవితం బాగుంటుంది. ఈ రాశివారు ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం అత్యంత ఆవశ్యకం. ఈ రాశివారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఇంటి ముందు తప్పకుండా ముగ్గు వెయ్యాలి. ముగ్గు వేసిన ఇల్లు దేవతలకు ఆహ్వానం పంపుతున్నట్లు సంకేతం. ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేయడాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా భావించి ఆచరించాలి. ఈ రాశివారు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకోవాలి. గంగాజలం లేని పక్షంలో గంగమ్మ తల్లిని స్మరించుకుంటూ కొంచెం పసుపు మరియు కొంచెం కల్లుప్పును ఆ నీటిలో వేసుకోవాలి. ఈ రాశివారు ఈ విధంగా పసుపు, ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయటం వల్ల భూమి మీద ఉన్న గంగా, యమున, సరస్వతి, గోదావరి వంటి అన్ని పుణ్యనదులలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ఈ రాశివారు ఈ విధంగా స్నానం చేయటం వల్ల శరీరానికి ఉన్న మలినాలే కాకుండా గత జన్మల నుండి వస్తున్న పాపాలు మరియు దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ రాశివారు స్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలు ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే తెలుపు రంగు చంద్రునికి మరియు శాంతికి చిహ్నం. అయితే మగవారు పూర్తిగా వైట్ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆడవారు మాత్రం ప్లెయిన్ వైట్ డ్రెస్ కానీ శారీ కానీ వేసుకోకండి. వాటి ఏదైనా డిజైన్ ఉంటేనే వేసుకోండి, లేదా నార్మల్గా ఉతికిన బట్టలను వేసుకోండి, సరిపోతుంది. ఇక ఈ రాశి వారు స్నానం ముగించిన వెంటనే ఇంటి ప్రధాన ద్వారానికి అంటే గుమ్మానికి వేపాకులు తోరణంగా కట్టాలి. ఈ రాశివారు ఇలా వేపాకులు కట్టడం వల్ల లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నురాలై మీ ఇంటి లోపలికి స్వయంగా అడుగు పెడుతుంది. ఈ రాశివారు గమనించవలసిన విషయం ఏమిటంటే, వేపాకులు గాలిని శుద్ధి చేయటమే కాకుండా ప్రతికూల శక్తులను మరియు దిష్టి దోషాలను పారద్రోలుతాయి. కాబట్టి ఏ ఇంట్లో అయితే పౌర్ణమి నాడు వేపాకులు తోరణంగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే మీరు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గులు వేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రాశివారు ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు తిరుగనేది ఉండదు. ఎందుకంటే పౌర్ణమి అనేది చంద్రుని సోదరి అయిన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రాశివారు లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేసి ఆ తల్లికి పాయసం లేదా ఏదైనా తెల్లని పిండి వంటను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రాశివారు ఈ పూజ చేసేటప్పుడు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భక్తితో ఉండాలి. ఈ రాశివారు పౌర్ణమి రోజున చేసే ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను వేరుతో సహా తొలగించివేస్తాయి. ఈ రాశివారు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఉప్పు దీపం వెలిగించడం.
ఈ రాశివారు ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా పోయి కుబేర యోగం కలుగుతుంది. శాస్త్రాల ప్రకారం ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఎలా ఉద్భవించిందో ఉప్పు కూడా అలాగే ఉద్భవించింది. కాబట్టి దీనికి నెగటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని వ్యాపింపజేసే గుణం ఉంటుంది. ఈ రాశివారు తమ జీవితంలోని దారిద్ర్యాన్ని పారద్రోలి అష్టైశ్వర్యాలనిచ్చే కుబేర యోగాన్ని పొందడానికి ఈ దీపాన్ని నియమ నిబంధనలతో వెలిగించాలి. ఈ పరిహారం కోసం ముందుగా చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే, పౌర్ణమికి ఒకరోజు ముందుగానే మార్కెట్ నుండి ఒక కొత్త కల్లుప్పు ప్యాకెట్ను తెచ్చుకోవాలి. పొరపాటున కూడా ఇంట్లో నిత్యం వంటకు వాడుతున్న పాత ఉప్పును ఈ దీపం కోసం వాడకూడదు. ఎందుకంటే వంటగదిలోని ఉప్పు ఇప్పటికే ఇంటి సభ్యుల దిష్టిని లేదా ఇతర మాలిన్యాలను గ్రహించి ఉండవచ్చు. కొత్త ఉప్పు ఎప్పుడూ కొత్త శక్తిని, సరికొత్త అభివృద్ధిని మరియు శుభాలను సూచిస్తుంది. ఈ దీపాన్ని సిద్ధం చేసే విధానం కూడా చాలా పవిత్రమైనది. ముందుగా ఒక మట్టి ప్రమిదను కానీ లేదా ఒక రాగి ప్లేటును కానీ తీసుకొని దానిని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. అందులో మీరు తెచ్చిన కొత్త కల్లుప్పును ఒక రాశిలాగా లేదా కుప్పలాగా పోయాలి. ఆ ఉప్పుపై మరొక చిన్న మట్టి ప్రమిదను అమర్చాలి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోయాలి. వత్తుల విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి. 2 దూది వత్తులను తీసుకుని వాటిని ఒకటిగా కలిపి ఒకే వత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 2 వత్తులు కలిపి వెలిగించడం వల్ల ఇంట్లో దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. ఈ ఉప్పు దీపాన్ని ఇంటి ఈశాన్య మూలలో గాని లేదా పూజ గదిలో గాని వెలిగించడం ఉత్తమం. ఈశాన్యం దేవతల నివాస స్థానం కాబట్టి అక్కడ దీపం వెలిగిస్తే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. దీపం వెలిగించిన సమయంలో లక్ష్మీదేవిని మనసులో స్మరిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని భక్తితో పఠించాలి. ఈ మంత్రోచ్చారణ వల్ల ఇంటి వాతావరణం పవిత్రమవుతుంది మరియు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ ఉప్పు దీపం వెలిగించడం వల్ల కేవలం ఆర్థిక లాభాలే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ దీపపు వెలుగు చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని హరించివేస్తుంది. పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ దీపాన్ని వెలిగించడం అత్యంత శుభప్రదం. ఎందుకంటే ఆ సమయంలోనే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శత్రుబాధలతో సతమతమవుతున్న వారికి, కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ పరిహారం ఒక రామబాణంలా పనిచేస్తుంది. అలాగే దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును ఏం చెయ్యాలనే సందేహం చాలామందికి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును మీ చేతులతో నేరుగా తాకకుండా ఒక కవర్లో కానీ లేదా కాగితంలో కానీ తీసుకుని ప్రవహించే నీటిలో కలిపివేయాలి. ప్రవహించే నీరు అందుబాటులో లేకపోతే ఒక బకెట్ నీటిలో ఆ ఉప్పును కరిగించి ఆ నీటిని ఎవరూ తొక్కని చోట లేదా చెట్ల మొదట్లో పోయాలి. ఉప్పు నీటిలో ఎలా కరిగిపోతుందో మీ ఇంట్లోని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్య సమస్యలు కూడా అలాగే కరిగిపోతాయి. ఈ పరిహారాన్ని ఎంతో భక్తితో, పూర్తి నమ్మకంతో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ రాశివారు ఉప్పు దీపం వెలిగించడం ద్వారా వచ్చే పుణ్యం కేవలం మీకే కాకుండా మీ తరతరాలకు అందుతుంది. శరీరంలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే ఈ అద్భుత ప్రక్రియను ప్రతి పౌర్ణమికి ఆచరిస్తే మీ ఇల్లు సుఖశాంతులతో విరాజిల్లుతుంది. ఈ రాశివారు పౌర్ణమి రోజున చేయవలసిన మరొక అద్భుతమైన పని దానం. ఈ రాశివారు తమ శక్తి కొలది పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల అక్షయ ఫలితాలు వస్తాయి. ఈ రాశివారు పౌర్ణమి రోజున అన్నదానం చేయడం వల్ల మీ వంశంలో ఎవరికీ అన్న వస్త్రాలకు లోటుండదు. ఈ రాశివారు ముఖ్యంగా తెల్లని వస్తువులు అంటే పాలు, పెరుగు, బియ్యం, పంచదార లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల చంద్రదోషాలు ఉంటే తొలగిపోతాయి. ఈ రాశివారు ఇలా దానం చేయడం వల్ల తరతరాలకు తరగని ఆస్తి మీకు దక్కుతుంది. ఈ రాశివారు దానం చేసేటప్పుడు ఏమాత్రం అహంకారం లేకుండా భగవంతుడిచ్చిన దానిలో కొంత భాగాన్ని తిరిగి ఆయనకే ఇస్తున్నాను అనే భావంతో చెయ్యాలి. ఈ రాశివారు పౌర్ణమి నాడు చేసే ప్రతి దానం మీకు కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.
ఈ రాశివారు పౌర్ణమి రోజున సాయంత్రం వేళ చంద్రుణ్ణి దర్శనం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రాశివారు చంద్రుణ్ణి చూస్తూ కొంచెం పాలు లేదా నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. దీనివల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ రాశివారు ఈ రోజున ఎవరితోనూ గొడవపడకూడదు మరియు నిందలు వేయకూడదు. ఈ రాశివారు పౌర్ణమి రోజును పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో గడపడం వల్ల మీ ఆత్మశుద్ధి జరుగుతుంది. ఈ రాశివారు పౌర్ణమి నాడు చేసే ఈ స్నానవిధి, దీపారాధన మరియు దాన ధర్మాలు అన్నీ కలిసి మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి చేరుస్తాయి. పౌర్ణమి అంటే కేవలం ఆకాశంలో చంద్రుడు కనిపించడం మాత్రమే కాదు, అది మన అంతరాత్మలో వెలుగును నింపుకునే సమయం. ఈ రోజున ఉప్పు దీపాన్ని వెలిగించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది సముద్రమథనంలో వచ్చిన మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించే ఒక గొప్ప సంప్రదాయం. ఈ రాశివారు ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ రాశివారు పౌర్ణమి తిథి ముగిసేలోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలి. ఈ రాశివారు ప్రతి పౌర్ణమికి ఈ విధంగా నియమబద్ధంగా ఉంటే మీకిక తిరుగనేది ఉండదు. ఏ పని తలపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఈ రాశివారు ఆర్థికంగా స్థిరపడడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలను కూడా పొందుతారు. ఈ రాశివారు పౌర్ణమి రోజున ఈ పనులని శ్రద్ధతో ఆచరించి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ రాశివారు ఈ పౌర్ణమి మహోత్సవాన్ని ఎంతో భక్తితో జరుపుకుని కోటి జన్మల పుణ్యాన్ని మీ ఖాతాలో వేసుకోండి. ఈ పరిహారం గురించి ఇతరులకు కూడా చెప్పడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక రకమైన దానమే. పౌర్ణమి రోజున నిండు మనస్సుతో భగవంతుడిని ప్రార్థిస్తే మీ కష్టాలన్నీ దూరమవుతాయి. ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకుని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పౌర్ణమి రోజున చేసే ఈ పనుల వల్ల మీకు అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు కలగడం ఖాయం. ఈ రాశివారు ఈ పౌర్ణమి రోజున చేసే ఉప్పు దీపం ప్రక్రియలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ఆ ఉప్పును నీటిలో కలిపేటప్పుడు మనసులో నా కష్టాలన్నీ తీరిపోయాలి, నా దరిద్రం వదిలిపోయింది అని గట్టిగా అనుకోవాలి. ఈ రాశివారు ఇలా చేయడం వల్ల సంకల్ప శక్తి తోడై ఆ పరిహారం మరింత వేగంగా పనిచేస్తుంది. పౌర్ణమి రోజున ఇంటిని సుగంధ ద్రవ్యాలతో లేదా అగరబత్తులతో సువాసన భరితంగా ఉంచాలి. ఎందుకంటే సువాసన ఉన్న చోట లక్ష్మీదేవి వేగంగా ఆకర్షింపబడుతుంది. ఈ రోజున మాంసాహారానికి మరియు మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మీలో సాత్విక గుణాలు పెరిగి దైవభక్తి హెచ్చుతుంది. పౌర్ణమి నాడు చేసే ప్రతి పనిని ఒక క్రమశిక్షణతో ఆచరిస్తే మీకు తిరుగనేది ఉండదు. ఈ పౌర్ణమి తిథి యొక్క గొప్పతనాన్ని గుర్తించి పసుపు మరియు ఉప్పు నీటి స్నానంతో మీ శరీరాన్ని, వేపాకులతో మీ ఇంటిని, ఉప్పు దీపంతో మీ ఆర్థిక పరిస్థితిని మరియు దానంతో మీ పుణ్యబలాన్ని పెంచుకోండి. ఇలా చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ప్రతి పౌర్ణమికి ఈ పద్ధతులను అనుసరించాలి. ఈ రాశివారు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తారు. ఈ పౌర్ణమి రోజున చేసే స్నానపు నీటిలో పసుపు వేయడం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి మరియు ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. ఈ పౌర్ణమి వెలుగుల్లో మీ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవాలి. ఈ ఒక్క పని చేస్తే చాలు, మీకిక అపజయం అనేది ఉండదు. కోటి జన్మల పుణ్యఫలం మీ వెంటే ఉంటుంది.